ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి చూసారా, వారిని అందరినీ నాశనం చేశాను. ఇలాంటి దినాలలోనే జల ప్రళయం వచ్చింది, ఇలాంటి దినాలలోనే అగ్ని గంధకాలు కురిసినాయి. ప్రస్తుతం మనం నివాసం చేస్తున్న దినములు కూడా అలాగే ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఈ చివరి దినాలని అందరికి అర్థమవుతుంది. హిందువులు అంటున్నారు పోయే కాలం దగ్గర పడింది అంటున్నారు వాళ్ళు. ముస్లింలు అంటున్నారు అరే ఆతాహైరే, లోకానికి అంతం ఆతాహైరే అంటున్నారు వాళ్ళు అంటున్నారు. నాకు స్వచ్ఛమైన హిందీ రాదు పాప, అందుకే అలా మాట్లాడుతున్నా. మనము అంటున్నాం దేవుని రాకడ రాబోతుంది అని. తెలియంది ఎవరికి? అందరికీ తెలుసు రాకడ రాబోతుందని. కానీ మనం సిద్ధపడుతున్నామా? మనతో ఉన్న వారిని సిద్ధపరుస్తూ ఉన్నామా? మనం సిద్ధపడి కొనిపోబడాలి, మన కుటుంబాలు సిద్ధపరచబడాలి, మన సంఘము సిద్ధపరచబడాలి. అంత మాత్రమేనా? ఎవరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా అన్ని సంఘాలు సిద్ధపరచబడాలి. ఆ ప్రేమ కలిగిన వారమై ప్రార్థన చేసేవారముగా మనందరము సిద్ధపడుదుముగాక. ప్రియులరా, మనం అందరము కూడా కొనిపోబడాలి. దీనికి రకరకాల పదాలు ఉన్నాయి. ఎత్తబడాలి, రూపాంతరం చెంది, మార్పు చెంది, మహిమ శరీరాలుగా మార్చబడి పునరుద్ధాన శరీరాలుగా లేపబడాలి. మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇక్కడ తెస్సలోని పత్రికలో మనందరము ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రియులరా, ఇక్కడున్న వారిని ఒక చిన్న మాట అడగనా? ఎవరైనా అయ్యా నేను కొనిపోబడకుండా ఏడే వదిలిపెట్టబడాలనుకుంటున్నాను అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండి, పొరపాటును కూడా ఎత్తబాకండి. ప్రియులరా, మనందరము ఎత్తబడాలి, మనందరము కొనిపోబడాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడి ఆశ అదే. అందరము, మీరు ఎవరినైనా కదిలేయండి, స్వర్గం కావాలా నరకం కావాలా? స్వర్గమే. పరలోకం కావాలా నరకం కావాలా? ఎవరు కావాలన్నా పరలోకం, స్వర్గం, ఇంకా దీనికి ఏమేం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఎవ్వరు కూడా నరకము పాతాళము కావాలని ఎవ్వరు కోరుకోరు. మరి అందరము దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అయ్యా నేను కొనిపోబడాలి, నేను కొనిపోబడాలి, నేను విడిచిపెట్టబడకూడదు. మరి నువ్వు కొనిపోబడాలి అంటే ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలి? వెళుతున్నాం వాక్యం లోపలికి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. హెబ్రీ 11:5. ఆ విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. కొద్దిమంది చదువుతున్నారు కొనిపోబడక మునుపు. అది ఆ పదం వెరీ వెరీ ఇంపార్టెంట్. కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. ఎన్నిసార్లు రాశాడండి ప్రియులరా. కొనిపోబడ్డాడు, కొనిపోబడక మునుపు, కొనిపోయెను. ఆహా, ఒక్కసారి మన గురించి కూడా దేవుని చేత కొనిపోబడ్డాడు అని ఒక్క పదం వినబడితే ఎంత ఆనందం ప్రియులారా, ఎంత సంతోషం ప్రియులారా. ఇంకా ఏమన్నా కావాలా? మన నిలువెత్తు బంగారం ఎవరన్నా ఇస్తామంటే ఏమన్నా ఉపయోగం ఉందా? ఆ పదం చాలండి, ఆ పదం చాలండి. దేవుని చేత కొనిపోబడ్డాము అనే పదం కోసం బ్రతుకుదాం ప్రియులారా. దేవుని చేత కొనిపోబడాలి అంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. మనందరము కూడా ఇక్కడ హానోకు చాలా మంది విశ్వాస వీరులలో ఈయన కూడా ఒక విశ్వాస వీరుడుగా ఉంటూ ఉన్నాడు. హానోకు అంటే ప్రతిష్ఠితుడు, ప్రత్యేకింపబడినవాడు, పరిశుద్ధుడు అనే అర్థాలు వస్తాయి. ప్రియులరా, ఆయన ప్రతిష్ఠితుడు, ప్రత్యేకింపబడినవాడు, పరిశుద్ధుడు. ప్రియులరా, ఈయనంట కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను.
దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో వారు కొనిపోబడతారు. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారు ఎత్తబడతారు, వారు రూపాంతరం చెందుతారు, వారు మహిమలో ప్రవేశిస్తారు, వారు పునరుద్ధానం చెందుతారు. ప్రియులారా, ఈ ఉదయకాలం ఒక్క మాట అడుగుతున్నా, ఎంతమందిని నేను దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నాను అని చెప్పగలం? ప్రియులారా, ఈ ఉదయకాలం ఒక్క నిమిషం మీ కన్నులు మూసుకొని మీ మనస్సాక్షిని, మీ అంతరాత్మను అడగండి. నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతుకుతున్నానా? ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోండి. నేను నిజంగా దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానా? ప్రియులారా, మన మనస్సాక్షి చెప్తుందా నువ్వు మంచిగా దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావు, ఆయన అడుగు చాడల్లో నడుచుకుంటున్నావు, నీ మాట బాగుంది, నీ క్రియలు బాగున్నాయి, నీ ప్రార్థన జీవితం బాగుంది, నీ విశ్వాసం బాగుంది, నీ క్షమాపణ బాగుంది, నీ తగ్గింపు జీవితం బాగుంది, నీ నిర్మలమైన, నీ నిష్కళంకమైన మంచి మనస్సాక్షి బాగుంది అని మన మనస్సాక్షి మనతో ఈ ఉదయకాలం చెప్తూ ఉన్నదా? ప్రియులారా, మూడు రకాల ప్రజలు ఉన్నారు. మొదటి రకం దేవునికి ఇష్టలుగా బ్రతికేవారు. రెండవ రకం నా ఇష్టం నేను నెరవేర్చుకుంటాను, నా జీవితం నా ఇష్టం అనే గుంపు రెండవ గుంపు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తారు. మూడవ గుంపు ఎవరు అంటే మనుష్యుల ఇష్టము నెరవేర్చేవారు, అనగా అన్యజనుల ఇష్టము నెరవేర్చేవారు. మూడు రకాలు గుర్తున్నాయి కదా. మొదటి రకం ఎవరు? దేవునికి ఇష్టలు. రెండవ రకం నా ఇష్టం నాది అనే ప్రజలు, నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతా, నా ఇష్టం నాది అనే ప్రజలు. మూడవ రకం మనుష్యుల ఇష్టం లేదా అన్యజనుల ఇష్టం, ఇతరుల ఇష్టం. ప్రియులారా, ఈ మూడు రకాల ప్రజలు ఉంటూ ఉన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన ఇష్ట ప్రకారం మనం జీవించిన, ఇది మొదటిది. రెండు, మనుష్యుల ఇష్ట ప్రకారం మనం జీవించిన వెళ్ళేది నరకానికి, అగ్నిగుండానికి. గుర్తుపెట్టుకోండి, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతాను అనే ప్రతి వ్యక్తి తిన్నగా అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. మనుష్యుల ఇష్టం నెరవేర్చటానికి నేను బ్రతుకుతాను అనే ప్రతి ఒక్కరూ కూడా అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ప్రియులరా, మనం వెళ్ళాల్సింది, మనం దేవుని సన్నిధిలో మనం దేవుని ఇష్టం ప్రకారం. చూడండి, దేవునికి ఇష్టంగా బ్రతికేవారు తిన్నగా పరలోకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అర్థమైంది కదా, నా ఇష్టం నేను బ్రతుకుతానన్నా, ఇతరుల మనుష్యులను సంతోష పెట్టడానికి, వారి ఇష్టాలు నెరవేర్చడానికి నేను బ్రతుకుతాను అన్నా కూడా నరకానికి వెళ్ళిపోతారు. దేవునికి ఇష్టంగా బ్రతికేవారు పరలోకానికి వెళ్ళిపోతారు. ప్రియులారా, మన కోసం పరలోకం నుండి దిగి వచ్చి తన మహిమనంతా వదులుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో స్తుతించబడే ఆ శ్రేష్టమైన ఆత్మీయ వాతావరణాన్ని వదులుకొని భూమి మీదకి దిగి వచ్చి ఈ మురికి లోకంలో మనలో ఒక్కడుగా బ్రతికి మన కోసం రక్తం కార్చి కొరడాలతో తన శరీరం అంతా దున్నించుకొని రక్తము కార్చి ప్రాణము పెట్టి ఇంత గొప్ప త్యాగము చేసిన దేవునికి ఇష్టలంగా బ్రతుకుతున్నామా? నీ కోసం ఇంత చేసిన దేవునికి ఇష్టంగా బ్రతుకగలుగుతున్నావా? బైబిల్ చూడండి ఏం చెప్తుందో, ఎలా జీవిస్తున్నామో. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనం చూడండి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడునూ లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినువాడొకడునూ లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాని చేసిరి, నాకిష్టము కాని దాని కోరుకొని. చాలమ్మా ఆ పదం, నాకిష్టము కాని దానిని కోరుకొని. మానవుడు ఎప్పుడూ కూడా దేవునికి ఇష్టం కానిది కోరుకుంటున్నాడు. వద్దు, నువ్వు ఆ పండు ముట్టుకోవద్దు, అది తినొద్దు, అదే పట్టుకుంటున్నాడు. నీవు ఈ లోకంలో బ్రతికేది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలం హృదయంలో
పగలు, ద్వేషములు, శత్రుత్వములు ఇవి వద్దు. వాటిని వదిలిపెట్టేది లేదు. మానవుడు వాటిని గట్టిగా పట్టుకుంటున్నాడు. మన పాత్రలలో అసహ్య పాకములున్నాయి అని బైబిల్ చెప్తుంది. అనగా మన హృదయపు పాత్రలలో దేవునికి ఇష్టం లేని అసహ్యమైన పాకాలున్నాయి. ఏ పాకం మన హృదయంలో ఉందో, దేవునికి ఇష్టం లేని పాకం ఏది సిద్ధం చేస్తున్నామో, ఈ సంక్రాంతి సీజన్లో అరిసెల పాకం బాగా పడతారు కదా. ఏమండి, క్రైస్తవులమైన మనం ప్రియులరా, ఎలాగైనా నేను ఈ వ్యక్తి మీద పగ తీర్చుకోవాలి, ఇదిగో లోకంలో ఈ లోక ఆశను తీర్చుకోవాలి, ఏ పాకం పడుతూ ఉన్నాం ప్రియులరా? దేవునికి ఇష్టం కాని దేనిని సిద్ధపరుచుకుంటూ ఉన్నాం ప్రియులరా? ఈ ఉదయకాలం దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నాకు ఇష్టము కాని దానిని కోరుకున్నారు. అయ్యో, దేవునికి ఇష్టం కానిది కోరుకుంటే దేవుడు మన దగ్గర ఉండలేడు, మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేము. ఆయనకి ఇష్టం కానిది. ఇంకా బైబిల్లో ఏమంటాడు అంటే, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయెను అని 53:6 యెషయాలోని, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. మనుష్యులమైన మనం దేవునికి ఇష్టమైన త్రోవల్లో నుండి మానవుడికి ఇష్టమైన త్రోవల్లోనికి తొలగిపోయాడంట. ఎంత బాధాకరం! ఈ వచనాలు కొంచెం వేగంగా చూస్తూ ఉన్నాను. ప్రతివాడు తనకి ఇష్టమైన మార్గాల్లో తిరుగుతున్నాడు అని చెడుతనం చేసి దాన్ని విడిచిపెట్టడం లేదట, పశ్చాత్తాపడటం లేదట. ఇవన్నీ ఇర్మియా 8:6లో ఉంటాయి. తనకిష్టమైన మార్గంలో తిరుగుతున్నాడు అంటే పశ్చాత్తాపపు మార్గం వదిలిపెట్టేశాడంట. చెడుగును విసర్జించి జీవించాల్సిన వాడు చెడుగును కోరుకునేవాడైపోయినాడట. తనకిష్టమైన త్రోవలో, మార్గములో మానవుడు తిరుగుతున్నాడు. ప్రియులరా, అంటే వీళ్ళెవరు? నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తానేవాళ్ళు. ఇదిగోనండి, ఇదెంత ప్రమాదానికి వెళుతుందో. ఇప్పుడు అసలు వాక్యం దగ్గరికి వెళ్తున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయము. ఇక్కడ ఒక ఆయన తనకిష్టమైనట్లుగా బ్రతికాడట. 25వ వచనంలో అబ్రహాము ఈయనతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించు. నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. చాలండి. ఇక్కడ ఈ వ్యక్తి అంట తన ఇష్టమైనట్లుగా, ఏమండి, తన జీవిత కాలం అంతా తనకిష్టమైన విధానంలో బ్రతికాడంట. అబ్రహాం చెప్తున్నాడు, కుమారుడు అబ్రహాము యొక్క కుమారుడు ఎక్కడుండాలి ప్రియులరా? ఎక్కడుండాలి? అబ్రహాము ఎక్కడుండాలో అక్కడుండాలి. అంటే పరలోకమునకు వెళ్ళవలసిన వాడు, పరలోక సంతోషములో సంతోషించవలసిన వాడు, ఆ ఆనందములో ఉండవలసిన వాడు, ఆ మనోహరమైన స్థలములో ఉండవలసిన వాడు, నెమ్మది కలిగిన స్థలములో ఉండవలసిన వాడు ఎందుకు వేదన పడుతున్నాడు? కారణం ఒకటే, తన జీవిత కాలమంతా తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికాడు. ప్రియులరా, మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతికితే పాతాళము కన్ఫర్మ్. ఇక అందులో అనుమానమే లేదు. వేదనకరమైన స్థలం కన్ఫర్మ్ అయిపోతుంది, నిశ్చయం అయిపోతుంది. మన ఇష్ట ప్రకారం ఎవరు జీవించినా సరే యుగ యుగాలు నిరీక్షణ లేని స్థలంలోనికి వెళ్ళిపోతాం. ఇది నిశ్చయం. కాబట్టి ఇక్కడ ధనవంతుడు తన ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు. ఏమండి, మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించవచ్చా? ఈ జీవితం, ఈ శరీరం, ఈ దేహం ఎవరిదండి? ఇది దేవుడిచ్చిందండి. దేవుడు ఏమంటున్నాడు? ఈ దేహము నా ఆలయము, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు, నా రక్తంతో మిమ్మలను కొనుక్కున్నాను. 1 కొరింథీ 6:19-20లో దేవుడు చెప్పటం లేదా? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. మీరు మీ సొత్తు కాదు. నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతా అనొద్దు. విలువ పెట్టి కొనబడిన వారు, మిమ్మల్ని నా రక్తంతో
కొనుక్కున్నారు, మిమ్మల్ని నా ప్రాణము వెలగా చెల్లించి కొనుక్కున్నారు. సంగమా, ఓ యవ్వన బిడ్డ, ఓ దేవుని బిడ్డ, నా లైఫ్ నా ఇష్టం అని అనబాకు. చాలా మంది యవ్వన బిడ్డలు ఈ మాట ఎక్కువగా వాడుతూ ఉంటారు. నా లైఫ్ నా ఇష్టం అంటుంటారు. అనకూడదు ప్రియులారా. మనల్ని ఆయన విలువ పెట్టి కొన్నాడు, తన రక్తంతో కొన్నాడు, తన ప్రాణంతో కొన్నాడు. ఏమండి, నా ఇష్టము అని అనకూడదు. ఈ అవయవాలతో నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను అనకూడదు ప్రియులారా. ఈ కన్ను దేవునిది, ఏమండి, ఈ నోరు దేవుడిది, ఈ శరీరము దేవుడిది. ఈ దేవుని ఆలయాన్ని పాడు చేయకూడదు. ఒక మాట అడగనా? రైతు తన పొలంలో తన కోసం విత్తనాలు కొనుక్కొచ్చి నాటుకుంటాడు. ఆ విత్తనాలు నాణ్యమైనవి కాక పంట సరిగా పండదు. ఆ ప్రత్తి చేలాళ్ళు, మిరప చేలాళ్ళు వాళ్ళను చూస్తూ ఉంటాం. నాసి రకమైన విత్తనాలతో మేము మోసపోయామని తన చేలో తన కుటుంబం బాగుండాలని విత్తనాలు నాటుకుంటాడు. ఆ పంట నష్టం జరిగితే ఏం చేస్తాడో తెలుసా? ధర్నాలు చేస్తాడు. నాకు నష్టపరిహారం కట్టాలి. ఎందుకు కట్టాలి? మనలో మాట. ఆయన పొలంలో ఆయన విత్తనాలు వేసుకున్నాడు, ఆయనకి లాభం ఆ పంట పండితే. కానీ నష్టం జరిగితే ఏం చేస్తాడు? అది నేను తప్పంటలే, అది రైతు హక్కు, అది పక్కన పెడదాం. కానీ నష్టం జరిగితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. మరి నీ మీద దేవుడు ఎంత పెట్టుబడి పెట్టాడు? అర్థమైందా ఇప్పుడు? దేవుడు తన రక్తాన్ని, తన ప్రాణాన్ని నీ కోసం పెట్టుబడి పెట్టాడు. ఇంత పెట్టుబడి పెడితే ఈ జీవితంలో నా ఇష్టం అంటానికి నీకు న్యాయమేనా? నీ కోసం పెట్టుబడి పెట్టుకున్న నువ్వే నేను పెట్టుబడి పెడితే నాకు నష్టం వచ్చింది అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తావు. చిన్న పెన్ను షాప్లో కొన్నాం 10 రూపాయలు పెట్టి, అది పనిచేయకపోతే నేను డబ్బులు పెట్టుబడి పెట్టుకున్నా, ఊరినే రాలా నాకు అని 10 రూపాయల పెన్నుని షాపు వాడి దగ్గరికి వెళ్ళి నీ పెన్ను కొంటే నాకు సరిగా పనిచేయటం లేదు అని డిమాండ్ చేస్తావు. నీ కోసం ప్రాణం పెట్టిన ఆయన ఎంత డిమాండ్ చేయాలి? రక్తం కార్చిన దేవుడు ఎంత డిమాండ్ చేయాలి? ఎప్పుడైనా అయ్యో ఈ జీవితం దేవుడిది, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతకకూడదు, ఇది ఆయన ఆలయం, ఆయన నాలోనికి వచ్చి నివాసం చేస్తానంటున్నాడు, నేను పవిత్రంగా కాపాడుకోవాలి అనాలి. కానీ నా జీవితం నా ఇష్టం అనొద్దు, నా ఉద్యోగం నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తానొద్దు, నా డబ్బు నా ఇష్టం వచ్చినట్లు నేను ఖర్చు పెట్టుకుంటా అనొద్దు, నా డ్రెస్సు నా ఇష్టం వచ్చినట్లు నేను వేసుకుంటా. లోకంలో వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు ప్రియులారా, దేవుని బిడ్డలమైన మన గురించి మాట్లాడుతున్నా. నా డ్రెస్సులు నా ఇష్టం వచ్చినట్లు నేను వేసుకుంటా అని అనవద్దు ప్రియులారా. నా క్రాపు నా ఇష్టం వచ్చినట్లు ఈ చుట్టుప్రక్కల పందికొక్కు తిరిగి కొరికేసినట్టుగా మొత్తం కొరికేయించి 7-4 ఎంట్రుకలు పెట్టుకుంటా అనొద్దు ప్రియులారా, అనొద్దు. మనం దేవుని కోసం ప్రత్యేకించబడిన వారం, ఆయనకిష్టంగా బ్రతకాలి, మనం ఆయనకిష్టంగా బ్రతకాలి ప్రియులారా. నా జీవితం నా ఇష్టం అనే ప్రతి వ్యక్తి సాతానుకు చెందినవారు. గుర్తుపెట్టుకోండి, నా బ్రతుకు నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అనే ప్రతి వ్యక్తి దేవుడికి చెందినవారు ఖచ్చితంగా కాదు. నువ్వు దేవుడికి చెందిన వ్యక్తివైతే, అందుకే నేను ఏమంటానో తెలుసా? ఇప్పుడు ఈ మందిరం ఉంది, ఈ మందిరాన్ని ఏమనాలో తెలుసా? దేవుని మందిరం అనాలి. ఏమనాలి చెప్పండి? పొరపాటున నా మందిరము అన్నాను అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు క్షణం కూడా ఈ మందిరంలో ఉండడు. నా మందిరం అనే మాట వస్తే దేవుడు వెంటనే బయటికి వెళ్ళిపోతాడు, క్షణం కూడా ఉండడు, ఇక్కడ క్షణం కూడా ఉండడు. ఇది దేవుని మందిరం, ఇదే ఆలోచన మనలో ఉండాలి. అలానే ఈ జీవితం దేవుడిచ్చింది, ఆయన తన రక్తంతో నన్ను కొన్నాడు. నా తలంపులు ఎంత మురికి, ఆయన ఎంత వెల చెల్లించాడు. ఆ ముండ్ల కిరీటం పెట్టి ఆయన తల మీద మోదుతూ ఉంటే, మన తలంపులు బాగు చేయటానికి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి మోదుతూ ఉంటే, ఒకసారి తలకి ఏదన్నా చిన్న ఎదురు దెబ్బ కొంచెం అలా పొడుచుకొని వదిలేస్తేనే వెలవెలలాడిపోతాం ప్రియులారా. ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టబడిందో తెలుసా? ఎందుకు మోదబడ్డాడో తెలుసా? మన
తలంపులకు వెల చెల్లించాడు. మురికి తలంపులు రాకుండా, మనం వ్యభిచారులుగా, హంతకులుగా, మోసగాండ్రుగా, తప్పైన ఆలోచనలు కలిగిన వారుగా మారకుండా మన ఆలోచనలు బాగు చేయటానికి ఆయన వెల చెల్లించి కొనుక్కున్నాడు. నిన్ను కొనుక్కున్నాడు ఆయన, తన ప్రాణం పెట్టి కొనుక్కుంటే ఈ రోజున ఏమంటున్నాం ప్రియులరా? నా లైఫ్ అండి, నా ఇష్టం అండి. దయచేసి ఆ మాట దూరమగునుగాక. అనేక మంది ప్రియులరా, దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు కూడా మోసపోతూ ఉన్నారు. ఎవ్వరము కూడా ఇక మీదట మన ఇష్టము అనే మాట మనందరి జీవితాలలో దూరమగునుగాక. రెండవది, అందులో అన్యజనుల ఇష్టం, ఇతరుల ఇష్టం, అది కూడా మనం నెరవేర్చకూడదు. మొదటి పేతురు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము దేవుని వాక్యంలో, మొదటి పేతురు 4వ అధ్యాయము 3వ వచనము, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు, అదిగో అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలండి. గతించిపోయిన కాలం ప్రియులరా. అజ్ఞాన కాలంలో, ఆ చీకటి కాలంలో బ్రతికేటప్పుడు జీవితాలు పాడు చేసుకున్నాం, దుర్వ్యాపారాల్లో ఉన్నాం, త్రాగుడులో బ్రతికిన వారు ఉన్నారు, జోదములలో బ్రతికిన వారు ఉన్నారు. ప్రియులరా, ఆ త్రాగుబోతుల విందులలో, అల్లరితో కూడిన ఆటపాటలలో, పోకిరి చేష్టలలో, విగ్రహ పూజలలో ఒకప్పుడు ఇతరులను సంతోష పెట్టడం కోసం, అన్యజనులను సంతోష పెట్టడం కోసం మనం బ్రతికాం. ఇప్పుడు ఎందుకు మరలా వాటిని చేయటం ప్రియులారా? నేను దీపావళి పండుగ రోజు అంతా గమనిస్తూ ఉన్న క్రైస్తవ కుటుంబాలలో కొంతమంది ఈ టపాకాయలు కాలుస్తూ ఉంటే, ఇక్కడ మీరు చదివింది ఏంటి? చేయదగని విగ్రహ పూజలు. అన్యజనులు వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు మనకొద్దు. వాళ్ళని అసలు మనం ఒక మాట కూడా నేను వారిని అంటల్లా. మన క్రైస్తవ కుటుంబాలు, దేవుణ్ణి ఎరిగిన నీ ఇంటి ముందు ఎందుకు మరలా తిరిగి వాటిని వెలిగించావు? చేయదగని విగ్రహ పూజలు ఎవరిని సంతోష పెట్టడానికి, ఎవరి ఇష్టం నెరవేర్చటానికి నువ్వు వాటిల్లో ఏకీభవిస్తున్నావు? అన్యజనుల ఆచారములు, గతించిన కాలము చాలలేదా? జీవితాన్ని శాపగ్రస్తం చేసుకుంటూ అమోసపూరితమైన బ్రతికిన కాలము చాలలేదా? ఇంకా ఎందుకండి? ఎవరిని సంతోష పెడదామండి? ఆయుష్ అయిపోతా ఉంది, దేహములు ఆరోగ్యములు అందరికీ పాడైపోతా ఉన్నాయి. ఎప్పుడు దేవుడు పిలుస్తాడో, ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో ఎరుగని దినాలలో బ్రతుకుతున్నాం. ఇంకాను అన్యజనులను, లోకాన్ని, ఇతర మనుష్యులను సంతోష పెట్టాలి అనుకుంటూ ఉన్నావా? బైబిల్ పట్టుకోకముందు, దేవుని సన్నిధికి రాకముందు, యేసు ప్రభు అనే నిజ దేవుడు తెలియక ముందు అలాంటి పొరపాట్లు చేశాము అంటే ఒక అర్థం ఉన్నది. ఇంత వెలుగు దొరికిన తరువాత, ఇంత మంచి దేవుడు మన జీవితాల్లోనికి వచ్చిన తరువాత మరలా ఎందుకు చేస్తూ ఉన్నావు? ఎవరిని మెప్పించాలి, ఎవరిని సంతోష పెట్టాలి అని మనం ప్రయాసపడుతున్నాం ప్రియులారా? లేదండి, మనం ఏ గుంపులో ఉంటున్నాం? నా ఇష్టం అనే గుంపులో ఉండకూడదు, అన్యజనుల ఇష్టము నెరవేర్చే గుంపులో ఉండకూడదు. మనుష్యులు ఏమనుకుంటారో, ఇదిగో ఈ ఆచారం చెయ్యకపోతే మనల్ని చులకనగా చూస్తారేమో, చూసుకొనివ్వండి. మన ఇళ్లలో ఆచారాలు ఎందుకండి? అన్యజనులు చేసినట్లు మనం ఎందుకు చేయాలండి? ఇంకా క్రైస్తవులు చాలా మంది మారటల్లా. ఇంట్లో ఎవరన్నా చనిపోతే నిద్రలు చేయాలంట, లేకపోతే కీడు వచ్చుద్దంట. వాళ్ళు ఎక్కడ నిద్ర చేసి వస్తారో అక్కడి నుంచి హిందువుల గురించి నేను మాట్లాడటల్లా, అసలు ప్రక్కన పెట్టేయండి. క్రైస్తవులు అయ్యుండి ఎవరైతే ఈ ఆచారాలు చేస్తారో అక్కడికి వెళ్ళి వాళ్ళు మరి చెడ్డవైన 7 దయ్యాలు తీసుకుని మీ ఇళ్ళకి వస్తారు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా నిద్ర చేశాక మా ఇంటికి రండి అన్నారు అనుకోండి, ఆ నిద్ర చేసిన స్థలంలో తమ
కంటే చెడ్డవైన ఇంకొక 7 దెయ్యాలు వాళ్ళలోనికి వచ్చి తనకంటే మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లోకి మొత్తం 8 వస్తాయి. ఎన్ని వస్తాయండి? 8. అందుకని ఎప్పుడు ఆచారాలు చేయమని చెప్పబాకండి, ఇలాంటివి చెయ్యొద్దు. మా నాన్నగారు 2004 ప్రియులరా 2023 నవంబర్ 24వ తారీఖు చనిపోయారు. 2023 నవంబర్ 24వ తారీఖు. 25వ తారీఖు అన్నీ అయిపోయినాయి. బాడీని తీసుకెళ్ళాం, పెట్టేశాం, వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన పెట్టాం, భోజనాలు పెట్టాం, అయిపోయింది. నో నిద్ర. మీరు రావద్దంటే మీ ఇళ్ళకి రాను. ఇంతవరకు నిద్ర చేయలే, 2 ఏళ్ళు అయిపోయింది. అయ్యా నువ్వు నిద్ర చేయలేదు, మా ఇంటికి కీడు వచ్చిందంటే రాను. నేను నిద్ర చేయలే, ఓపెన్గా చెబుతున్నా. మా ఇంట్లో ఎవరూం చేయలే. ఏంటి ప్రియులారా ఈ పిచ్చి లోకం? ఏమండి, దైవజనుడిగా చెప్తున్నా, నిజంగా నేను ఇంటిలో కాలు పెడితే ఖచ్చితంగా దీవెన వస్తుంది. అంటే నన్ను బట్టి కాదు, నాలో ఉన్న దేవునిని బట్టి, నాలో ఉన్న దేవుని ఆత్మను కాపాడుకొని భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి ఖచ్చితంగా వస్తుంది. ఆచారాలు చేసి వస్తే రాదు, నష్టం వస్తుంది ప్రియులరా. అందుకే మనం గుర్తుపెట్టుకోండి, నా ఇష్టము అన్యజనుల ఇష్టము అనుకుంటే వారి కోసం పాతాళమంట అపరిమితంగా నోరు బాగా తెరుచుకొని ఎదురు చూస్తా ఉందంట. వాళ్ళందరినీ మృంగుదాము అని. దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం, ఆయన దగ్గరికి వెళ్దాం. అందుకే ఈ ప్రత్యేకమైన కూటం. ఇంతకాలం నువ్వు ఎవరికి ఇష్టంగా బ్రతికావో ప్రియులరా, మనుష్యులకు ఇష్టంగా ఉండి దేవునికి కష్టంగా మారదామా? వద్దు ప్రియులరా, వద్దండి. మనుష్యులందరూ మన గురించి ఏమనుకున్నా దేవునికి ఇష్టలుగా మారదాం. మనుష్యులు ఎంత కష్టపడినా ప్రియులరా, మనల్ని ఖచ్చితమైన భక్తి చేసేటప్పుడు దేవుడు కావాలనుకున్నప్పుడు తిడతారు, దూషిస్తారు, అవమానిస్తారు, రకరకాల నిందలేస్తారు, ఎన్నో చేస్తారు. ఓర్చుకుందాం ప్రియులరా. మనుష్యులకు కష్టంగా దేవునికి ఇష్టలంగా బ్రతికినా పర్వాలా, మనుషులకి ఇష్టలంగా దేవునికి కష్టంగా బ్రతకకూడదు ప్రియులారా. అందుకే హానోకు తాను బ్రతికిన 365 సంవత్సరాలలో 300 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. కాబట్టి దేవునికి ఇష్టడుగా బ్రతికేటప్పుడు ఏం చేయాలంట చూడండి. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును. ప్రియులరా, మనమంట శరీర విషయములో అంట శ్రమ పడాలంట. ఏమండి, మనుష్యుల ఇష్టానికి దేవుని ఇష్టానికి మధ్య ఆ గీతను కాపాడుకుంటూ బ్రతకాలి ప్రియులరా. ఆ గీతను కాపాడుకుంటూ బ్రతకాలి. క్రీస్తు ప్రభు శరీరాన్ని శ్రమ పెట్టాడంట, బాగా శ్రమలు అనుభవించాడంట. ఏమండి, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కష్టపడి పని చేశాడు. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఒకవైపు పని చేస్తూ మరొక వైపు ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇక చివరి 3.5 సంవత్సరాలు ఉపవాసములతో శరీరాన్ని నలగగొట్టుకుంటూ వచ్చాడు. ప్రియులరా, ఈ 3.5 సంవత్సరాలు ఆయన శరీరం ఎన్ని నిందలు పొందిందో. ఏమండి, అసలు ఎలా తట్టుకున్నాడో ఆ మహానుభావుడు నాకు అర్థం కాదు. కానీ అంత మంచివాడిని పట్టుకొని నువ్వు త్రాగుబోతివి అన్నారు, నువ్వు మద్యపానివి అన్నారు, నువ్వు దయ్యముల అధిపతివి అన్నారు. ఓ ప్రభువారిని ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు ప్రియులరా. ఏమండి, ఆయన ఆకలి దప్పులు ఎదుర్కొన్నాడు. ఆయన కూడా ఆకలి కొన్నాడు, నిద్రలేమిని ఎదుర్కొన్నాడు. చాలా సందర్భాల్లో ఆయనకి నిద్ర ఉండేది కాదు. శరీరం చాలా శ్రమ పడింది. కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం,
గడ్డపు వెంట్రుకలు పెరికివేశారు. ఎంత శ్రమ పడింది ప్రియులారా ఆయన శరీరం. అంతేకాదు యేసు ప్రభు అనేక సార్లు అనేవాడు, నా ఇష్టం నెరవేర్చుకోవటానికి నేను రాలా. ఎందుకు వచ్చాడంట? తండ్రి ఇష్టం నెరవేర్చటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ప్రియులారా మనం కూడా ఇక మీదట జీవించే జీవితం, నేను మొదటే చెప్పాను ఈ సంవత్సరం ఆరంభంలోనే, ఈ 2026లో ఒకవేళ దేవుడు వస్తే సిద్ధపడి ఉందాము. వస్తాడని నేను చెప్పటం లేదు, వస్తే సిద్ధపడి ఉందాం ఎదుర్కోవటానికి. శరీర సుఖాలను పక్కన పెడదాం ప్రియులరా. మనుజాశలు శరీర ఆశలు లేక దేవుని ఇష్టానుసారముగా బ్రతుకుదాం. గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని శ్రమ పెట్టాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి, శరీరాన్ని ఉపవాసములు పెట్టాలి, శరీరమునకు సరి అయిన విశ్రాంతి ఇవ్వకూడదు, శరీరాన్ని పోరాటముల కోసం సిద్ధపరచాలి. ఒక్క మాట జాగ్రత్తగానండి. సొలొమోను జీవితంలో 40 సంవత్సరాలు పోరాటమే లేదు. అబ్బా సుఖమే. ఎప్పుడు భోజనపు బల్ల దగ్గర కోసి పడేస్తున్నారు, పన్నులు కట్టేవాళ్ళు కుప్పలు కుప్పలు డబ్బులు తెచ్చి పడేస్తున్నారు. మంచి భోజనాలు, ఆయన రాజభవనం, ఆయన దగ్గరుండే ప్రజలు, అంత వాతావరణమే. 40 ఏండ్లు యుద్ధాలు లేవు, ఎంత సంతోషంగా సమాధానంగా ఉన్నాడు. ప్రియులరా ఒక మాట గుర్తుపెట్టుకోండి, హెబ్రీ 11వ అధ్యాయంలో ఆయన పేరు లేదు. ఎందుకో తెలుసా? ఆయన సుఖాలలోనే బ్రతికాడు కానీ శరీరాన్ని నలగొట్టుకోలా. ఆత్మీయ పోరాటాల్లో శరీరాన్ని పోరాటాల్లో నింపుకోలా. ఇప్పుడు చూడండి, ఇక నిజానికి సొలొమోను జ్ఞానవంతుడు, తెలివి కలిగిన వాడు, అద్భుతమైన తెలివితేటలు కలిగిన వాడే. కానీ ఆయనకి విశ్వాస వీరుల పట్టికలో జాబితాలో అవకాశం దొరకలా. ఇక ఆయన తండ్రి గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా? దావీదు గారు. ఎప్పుడు శ్రమలే, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా రాజయ్యుండి కొండలు గుట్టలు ఎక్కుతూ పారిపోవాల్సి వచ్చింది. బ్రతికినంత కాలం ఆ యుద్ధం, ఈ పోరాటం, ఈ ప్రయాస, వీటి కోసం బ్రతికినంత కాలం పోరాటాలే, శ్రమలే, కష్టాలే. ప్రియులారా ఇప్పుడు చెప్పండి, దావీదు చివరికి ఏమని బిరుదు పొందాడు? దేవుని హృదయానుసారుడు, దేవునికి ఇష్టడు, దేవుని హృదయానుసారుడు. బాగా సుఖం. అందుకే ఎప్పుడు దేవుణ్ణి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, అయ్యా నాకు శ్రమలే రానియొద్దు, కష్టాలే రానియొద్దు అని ప్రార్థన చేయబాకండి. మనం క్రైస్తవుడంటే బ్రతికినంత కాలం ఒక పోరాటం అవ్వగానే ఇంకోటి రెడీగా ఉంటుంది. ప్రియులరా ఇది అయిపోయిందిలే అమ్మయ్య ఇక నేను ఒడ్డున పడ్డానని అనుకోవటానికి లేదు ప్రియులరా. ఒకటి అవ్వగానే రెండోది సిద్ధంగా ఉంటుంది. ఎల్లప్పుడూ యుద్ధ రంగములో పోరాటం చేసే సైనికుడిగా ఉండాలి. శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉండాలి, ఉపవాసములతో నలగొట్టుకోవాలి ప్రియులరా. ఈ క్రిస్టమస్ దినాల్లో ప్రియులరా నేను ఏ ఊరు పోయినా 6వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు అనేక ప్రాంతాల్లో క్రిస్టమస్ వర్తమానాలు అందించటానికి చాలా ప్రాంతాలు తిరిగా. మీ అందరికీ తెలుసు. ప్రతి చోటకి వెళ్ళగానే కూటమి అయ్యేసరికి నేనేదో వాళ్ళకి 6 అడుగులు కనపడుతున్నా కదా, భారీగా ఒక ప్లేట్లో వేసుకోవటం, బాగా మాంసం సగం వెయ్య, పలావ్ సగం పెట్ట. వాళ్ళు తేంగానే నేనేమనేవాడినో తెలుసా? నేను తింటలేదండి, నైటు భోజనం ఫాస్టింగ్ అండి. ఉంటే 2 ఇడ్లీ పెట్టండి, ఒక దోశ లేకపోతే ఒక చపాతీయో పెట్టండి, లేకపోతే నాకు గ్లాస్ మజ్జిగ ఇవ్వండి. పాస్టర్ గారు ఏందండి పండగ రోజుల్లో ఫాస్టింగ్ ఉండమని ఎవరు చెప్పారండి మిమ్మల్ని? నాకు వాక్యం చెబుతున్నారు. ప్రియులరా నలగొట్టుకోవాలి శరీరాన్ని, తిండితో కాదు. తిండితో నలగొట్టుకుంటే ఎదవ కోరికలు వస్తాయి. శరీరాలకి సుఖంగా పడుకో, నిద్రపో, గురకబెట్టు అనిపిస్తుంది శరీరం. ఇది నలగొట్టుకుంటే 2ంటికి పడుకున్నా మళ్ళీ తెల్లారి 7ంటికి లెగిసి, అంటే 7ంటికంటే ముందే లెగిసి మరలా 7ంటికి మా గ్రూప్ ప్రార్థన ఉంటుంది, అందులో పాల్గొనాలి. మళ్ళీ ప్రియులరా ఎప్పుడు పడుకున్నా మనం మళ్ళా ఆ టైం లోపు లేచి మళ్ళీ ఆ ప్రార్థనలో పాల్గొనాలి. ప్రియులరా
ఏమండి, శరీరం నలగగొట్టుకుంటే దేవునికి ఇష్టమైన వ్యక్తివిగా మారతావు. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ప్రియులరా శరీరం నలగొట్టుకోవాలి. నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతికితే నువ్వు ఎత్తబడతావు, నువ్వు కొనిపోబడతావు. మేఘమండలముతో ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడాలి అంటే దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, పాస్టర్ గారు మీకంటే అదే పని అండి, ఏంది మాకండే భార్య అండే, బిడ్డలండే, కుటుంబాలండే, వాళ్ళందరినీ మేము ఎన్ని పనులుంటాయి పాస్టర్ గారు, ఎక్కడ భక్తి చేయగలమండి అనుకుంటున్నారా? లేదా? వస్తుంది చాలాసార్లు. ఆ పాస్టర్ గారికి పని పాట పద్దాక ప్రార్థనలు పెడుతుంటాడు అనుకుంటారు. మాకు ఎన్ని పనులు, ఎంత బిజీ అనుకుంటారు కొంతమంది. మీరు మంచోళ్ళేలే, కొంతమంది ఉంటారులే. సరే ప్రియులారా, ఇప్పుడు చెబుతున్నాను. హానోకు 365 ఏళ్ళు బ్రతికాడు. 365 ఏళ్లలో 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ, ఆ వచనం మీరు చూడండి ఒక్కసారి. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. ఏమండి, ఆయన అంట 300 ఏండ్లంట దేవునితో నడుచుచు, తర్వాత మాట కుమారులను కుమార్తెలను కనెను. హానోకు గారిని కూడా డాడీ ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు పాల డబ్బా తీసుకురా అనే బ్యాచ్ ఉన్నారు. ఆయనకి శ్రమలు ఉన్నాయి. ఆయనకి ఇంట్లో భార్య ఊరుకోదు, పండుగ వస్తుందండి చీర తీసుకురా అంటది, ఆమె ఊరుకోదు. ప్రియులరా, ఆయనకి కుటుంబ బాధ్యతలు చాలా ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఏమనుంది బైబిల్లో? దేవునితో నడుచుచు. ప్రియులరా, అనగా ఆయన కుటుంబాన్ని మెయింటైన్ చేసుకుంటూ దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. అబ్రహామును చూడండి, కుటుంబాన్ని మెయింటైన్ చేసుకుంటూ దేవుని స్నేహితుడని బిరుదు పొందాడు. ఇస్సాకు చక్కగా కుటుంబాన్ని నడిపించుకుంటూ ఆయన దేవుని యొక్క హృదయానుసారుడుగా, మృతుడై తిరిగి పునరుద్ధానుడుగా, తిరిగి లేపబడిన వాడుగా ఆయన విత్తనం వేశాడంటే నూరంతల ఫలమే. ఇక ఎంత గొప్పగా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఈ విధంగా మీరు చూడండి, ఎంతమంది కుటుంబాలు కలిగి జీవిస్తూ కూడా దేవునికి ఇష్టలుగా బ్రతికారు. అందుకే వారి పేర్లు హెబ్రీ 11వ అధ్యాయములో విశ్వాస వీరుల జాబితాలో వ్రాయబడినాయి. జీవ గ్రంథములో సువర్ణాక్షరాలతో వాళ్ళ పేర్లు వ్రాయబడినాయి. ప్రియులరా, ఈ ఉదయకాలం నా ప్రాణము, నా శరీరము, నా ఆత్మ దేవునికి ఇష్టమైన కార్యములు చేయునుగాక అన్నారా అందరూ? మన ప్రాణము, మన శరీరము, మన ఆత్మ ఏ కార్యాలు చేయాలి? దేవునికి ఇష్టమైన కార్యములు చేయుదముగాక. కాబట్టి శరీరానికి శ్రమలు వస్తే కృంగిపోవద్దు. దావీదు ఏమన్నాడు? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాడంట, శ్రమ రాగానే సెటరైట్ అయిపోయాడు. ప్రియులరా, శ్రమ వచ్చేసరికి ఎక్కడెక్కడ తప్పిపోయాను, నా అడుగులు ఎక్కడ తప్పిపోయినాయి, నా క్రియల్లో ఎక్కడెక్కడ నేను తప్పైన బాటలోకి వెళ్ళాను అని సరిదిద్దుకొని చక్కని బాటలోకి వచ్చాడు. అందుకే శరీరానికి అనారోగ్యం వచ్చిందా, బాధపడబాకండి. ప్రభువా, ఎక్కడ తప్పిపోయానయ్యా, ఈ శరీరానికి మీరు శ్రమ అనుమతించినందుకు వందనాలు ప్రభువా అని ఎవరికి వారిని ప్రార్థన చేసుకొని ప్రియులరా దేవునికి ఇష్టలుగా మారి, దావీదు ఎన్నో శ్రమలు అనుభవించి దేవునికి ఇష్టడుగా మారి ఆయన హృదయానుసారుడుగా మారాడు. అందుకే ఆయన కొనిపోబడేవాడుగా ఉన్నాడు. రెండవదిగా లూకాసు వార్తలోనే 16వ అధ్యాయము 22వ వచనము, మన మూలవాక్యం గుర్తుంది కదా, మనమందరము ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. దేవుడి దగ్గరికి కొనిపోబడాలి. మొదటిగా ఆయన దగ్గరికి కొనిపోబడాలంటే ఆయనకి ఇష్టలంగా బ్రతకాలి. ఏంటి ఆ మాట చెప్పండి అందరూ, ఎలా బ్రతకాలి? రెండు శరీరమందు శ్రమ పడాలి. ఏంటి శరీరమందు? అయ్యా ఇన్ని శ్రమలు వద్దయ్యా అని ప్రార్థన చేయబాకండి. ఎవరన్నా ప్రార్థన చేస్తుంటే మార్చుకోండి అండి. ఒక్క వచనం మీకు చూపించి మళ్ళీ ఇక్కడికి వస్తానండి. హెబ్రీ 11వ అధ్యాయంలో అంట చాలా మంది అంట నానా యాతన పెట్టబడ్డారంట శ్రేష్టమైన పునరుద్ధానం కోసం. 35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం. చేసుకోండి.
కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడి. చూడండి ఆ పదం చూడండి, మీరు బైబిల్ చదివేటప్పుడు అర్థం చేసుకోండి. ఏందంట, ఇంకా శ్రేష్టమైన పునరుద్ధానం మాకు దేవుడి దగ్గర దొరకాలి అని. ఇక్కడంట విడుదల కోరుకోలేదంట శ్రమల్లో నుంచి. దేవుని కోసం ఒక మాటనండి, మేము మా విశ్వాసం కాపాడుకుంటాం కానీ నలుగురికి చెప్పము అని ఒక్క మాటనండి జైల్లో నుంచి వదిలిపెట్టేస్తాం, మీకు స్వేచ్ఛనిస్తాం అంటే మీ వరకు మీరు సరే మిమ్మల్ని మార్చలేం, మీ వరకు మీరు దేవుణ్ణి విశ్వసించుకోండి, కానీ ఎవరికి యేసు ప్రభు గురించి చెప్పము అని ఒక్క మాట మాకు కమిట్మెంట్ ఇవ్వండి, జైల్లో నుంచి వదిలిపెడతాం అన్నా కూడా ఏం చేశారో తెలుసా? 6 అడుగుల వాళ్ళు 4 అడుగుల చెరసాల్లో, అంటే ఇక వాళ్ళు ఎప్పుడు ఇట్లానే తిరగాలి చెరసాల్లో. 14 ఏళ్ళైనా ఉన్నారంట. ఏమండి, 14 సంవత్సరాలు జైల్లో పెట్టినా కూడా యాతన పెట్టబడ్డారు, కానీ వారు విడుదల పొందటానికి కోరుకోలా. అందుకే శరీరమందు శ్రమపడి దేవునికి ఇష్టలంగా బ్రతికి కొనిపోబడుదుముగాక. ప్రియులరా, మూడవదిగా లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చాలు చూడండి, ఆ దరిద్రుడు చనిపోయి, లాజర్ మనందరికీ తెలుసు, చనిపోయి దేవదూతల చేత అంటే అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ప్రియులరా, మనం కూడా మేఘమండలము మీద కొనిపోబడాలండి. అదే చివరి ఆశగా బ్రతుకుదాం. ధనవంతుడేమో తనకిష్టం వచ్చినట్లు బ్రతికి పాతాళానికి వెళ్ళిపోయాడు. లాజర్ పరిస్థితి చూడండి, తినటానికి తిండి ఉందా? లేదు. కట్టుకోవటానికి సరైన బట్టలు ఉన్నాయా? లేవు. ఉండటానికి గూడుందా? లేదు. ఇవన్నీ లేకపోగా శరీరం నిండా వ్యాధి ఉన్నది. ఏముంది? ఉండాల్సినవి లేవు, ఉండకూడదు ఉంది. పాపం. 2, ఇంకొకటి, తల్లిదండ్రులు ఉన్నారా? తెలియచేయబడలా. భార్య బిడ్డలు ఉన్నారా? లేరు. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, రక్త సంబంధికులు, బంధువులు, మిత్రులు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరూ లేరు. కానీ ఎవరున్నారు? కుక్కలు ఉన్నాయి పక్కన. ఏమున్నాయి? కుక్కలు ఉన్నాయి. ఇందాకేమో వ్యాధి ఉంది, తిండి లేదు, బట్ట లేదు, నివాసం లేదు, వ్యాధి ఉంది. ఇప్పుడేమో తల్లిదండ్రులు లేరు, బంధుమిత్రులు లేరు, భార్య బిడ్డలు లేరు, అన్నదమ్ములు ఎవ్వరూ లేరు, కానీ పక్కనే ఉన్నాయి కుక్కలు ఉన్నాయి. ప్రియులరా, లోకమంతా అనుకుంటుంది ఎంత దరిద్రుడండి. మన కొలత ఎప్పుడు ఇలానే ఉంటుంది కదా. ఎంత పాపం చేస్తే అంత శిక్ష వచ్చిందో. ఒకవేళ మనం చూస్తున్నాం, ఎవరికన్నా పురుగులు రాలి పడుతున్నాయి శరీరంలో నుంచి, ఏమంటాం? ఎంత పాపం చేశాడు, అందుకే అలాంటి శిక్ష అనుభవిస్తున్నాడు. మన నోట్లో నుంచి వెంటనే వస్తుంది. లోకము దృష్టిలో లాజరు దరిద్రుడే, కానీ దేవుని దృష్టిలో విలువైన వాడు. దేవుని దూతల చేత కొనిపోబడిన వాడు. ధనవంతునికి భాగ్యం దొరికిందా? దొరకలేదు. లాజరుకు మాత్రమే దొరికింది. ఎందుకు దొరికిందో తెలుసా? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు. అందుకని దేవుని రాజ్యానికి వారసుడుగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు? ఈ లోక విషయంలో దరిద్రుడంట లాజరు, విశ్వాసములో భాగ్యవంతుడు. ఏమండి, లాజరు ఏంటి? విశ్వాసములో భాగ్యవంతుడు. ప్రియులరా, ఈ లోకంలో ఎంత ఆస్తిపాస్తులున్నా, హోదాలున్నా, పేరు ప్రఖ్యాతులున్నా, ప్రియులరా, సన్నని నార వస్త్రాలు ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా కూడా ప్రియులరా, మన వెండి మన బంగారము విమోచన దినమున అక్కరకు రావు అని బైబిల్ చెప్తూ ఉంది. ఏం కలిగి ఉన్న ధనవంతుడికి ఏవి అక్కరకు రాలేదండి. లోకం దృష్టిలో ఈ లాజరు దరిద్రుడు, కానీ విశ్వాసంలో భాగ్యవంతుడు. ఆయన మాటలో విశ్వాసం, ఆయన చూపులో విశ్వాసం, ఆయన
ప్రతి క్రియలో విశ్వాసం, ఆయన నడక విశ్వాసం, ఆయన ఆలోచనలు విశ్వాసముతో కూడిన ఆలోచనలు. ప్రభు రాకడలో ఎత్తబడాలి అంటే, కొనిపోబడాలి అంటే, శ్రేష్టమైన పునరుద్ధానం పొందాలి అంటే కావలసినది విశ్వాసము. ఏం కావాలండి? విశ్వాసము కావాలి. ప్రియులారా, ఖచ్చితంగా ప్రభు రాకడలో ఈ లోకమంతా గతించిపోయేదే. ఈ లోకములో ఉన్నవన్నీ ఒకరోజు కాలిపోబోతూ ఉన్నాయి. కంటికి కనబడే ప్రతి సౌందర్యమైనది. అమెరికా వాళ్ళని అడగండి, 2001 సెప్టెంబర్ 11 ఏం జరిగింది? మా దేశ ఆశల సౌధం కుప్పకూలిపోయినాయి. 2 టవర్స్ ఏమైపోయినాయి? కుప్పకూలిపోయినాయి. వాళ్ళు అనుకున్నారు భూమి నిలిచి ఉన్నంత వరకు ఆ 2 టవర్లు ఉంటాయి అని అమెరికన్స్ అనుకున్నారు. వాళ్ళ కళ్ళ ముందే కుప్పకూలిపోయినాయి. ప్రియులారా, ఈ భూలోకంలో కంటితో చూడగలిగిన ప్రతిదీ కాలిపోబోతుంది. ఒకరోజు లయం కాబోతుంది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ రోజు నువ్వు కంటితో చూడటానికి ఏం కనబడటం లేదో అది శాశ్వత కాలం ఉండబోతా ఉంది. దాని మీద లాజరు దృష్టి పెట్టాడు. ప్రియులారా, లాజరు దృష్టి అంతా ఎక్కడుందో తెలుసా మీకు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, ఏ నిత్య సియోనులో ప్రభువారు ఉన్నారో, ఏ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడినదో, ఏ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన రత్నములతో అలంకరించబడి ఉన్నాయో, గొర్రెపిల్ల దీపముగా సూర్యుడు చంద్రుడు అక్కరలేని ఆ రాజ్యము ఒకటి ఉన్నది అని ఆ బహు దూరమున ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని భూమి మీద బ్రతికుండగా విశ్వాస నేత్రాలతో చూశాడు. ఏ నేత్రాలతో చూశాడు? ఎప్పుడన్నా చూసారా? అది ఆడ కనపడిద్దండి. సైతాను పేతురుని అదేగా మోసం చేసింది. యేసు ప్రభు శిష్యులందరికీ మీటింగ్ పెట్టాడు. అయ్యా, మేము అన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మరి మాకేంటి అని ఇలా నాయకుడు అడిగాడు. శిష్యుల నాయకుడు ఎవరు? పేతురు. అడిగితే దేవుడు చక్కగా చెప్పాడు, అబ్బాయి, ఇక్కడితో ఈ ప్రపంచం అయిపోవటం లేదు, మరలా పునర్జననము ఉన్నది, మరొక లోకం ఉన్నది. ఆ లోకంలో నేను 12 సింహాసనాల మీద మిమ్మల్ని ఎక్కించి ఒక్కొక్కరిని ఒక్కొక్క సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాను అని చక్కగా చెప్పాడు. మత్తయి 19లో 27, 28, 29 వచనాల్లో ఇది వ్రాయబడింది. ఇంత చక్కగా చెప్తే ఆ మీటింగ్ అయిపోయి బయటికి వెళ్ళంగానే మామయ్య వచ్చాడు. ఎవరు వచ్చారు? మామయ్య. ఏ మామయ్య? సాతాను మామ. ఆడు మామూలోడు కాదు, ఆడు వదిలిపెట్టాడు. వాడు వచ్చి అంటున్నాడు, ఏంది మీ అందరికీ లోపల ఏదో మీటింగ్ పెట్టినట్టున్నాడు. ఏంటంటే ఏందోనంటయ్యా, మరంట ఈ లోకంలో ఏమీడంట, ఇంకో లోకం ఉందంట, ఆ లోకంలో అంట 12 సింహాసనాలు వేసి మమ్మల్ని అందరినీ కూర్చోబెడతాడంట. అప్పుడు సాతానుగాడు అడుగుతున్నాడు పేతురుని, పేతురు, ఎప్పుడన్నా నీకు కనబడిందా అన్నాడు. నాకు కనపడలేదు అన్నాడు పేతురు. అప్పుడు అన్నాడు సైతాను, అయితే నా దగ్గరికి వస్తే నీకు నేను 30 వెండి నాణ్యాలు ఇస్తా. ఏం చేస్తాడంట? చూసారా ప్రియులరా, అయిపోయింది ఇస్కరియోతు యోధా జీవితం. ఇస్కరియోతు యోధాని సైతాన్ అడిగాడు, నువ్వు నన్ను వెంబడించు, నీకు 30 వెండి నాణ్యాలు ఇస్తా. అంతే, ఇస్కరియోతు యోధా జీవితం పతనమైపోయింది. ప్రియులరా, చూడండి, దేవుడు దేనికి శిల్పిగా ఉన్నాడో ఆ లోకం మీద దృష్టి పెట్టి లాజర్ బ్రతికాడండి. ఆయన లోకం దృష్టిలో దరిద్రుడే కానీ విశ్వాసంలో భాగ్యవంతుడండి. మనల్ని లాజర్ గురించి సాక్ష్యం అడిగితే ఏం చెబుతాం? అబ్బో, ఆయన గురించి అసలు చెప్పలేమండి. తుమ్ముతాడు, దగ్గుతాడు, షీదుతాడు, గోక్కుంటాడు, షీంగారుతుంటది. అమ్మో, ఆయన గురించి నన్ను అడగద్దండి, ఆయన దరిద్రుడండి. ఇది మనం ఇచ్చే సాక్ష్యం ప్రియులారా. కానీ లాజర్ ఏమంటున్నాడో తెలుసా? నా శరీరం శిథిలమైపోయిన ఈ మంటి శరీరం ఒకరోజు మహిమ కలిగిన శరీరంగా మార్చబడబోతా ఉంది. ఒకరోజు నేను సజీవుడైన దేవుణ్ణి మహిమ శరీరంతో చూడబోతున్నాను. ప్రియులరా, ఈ క్షయమైపోయే శరీరం అక్షయతను సంపాదించుకోబోతుంది. ఇక్కడ పురుగులు పట్టి కుక్కలు నాకుతూ ఈ గాయములన్నీ నా శరీరం శిథిలమైపోవచ్చు.
కానీ నాకొక ఆయన ఉన్నాడు, పరలోకంలో నాకొక తండ్రి ఉన్నాడు. ఈ లోకంలో నాకెవ్వరూ లేకపోయినా, అందరూ నన్ను చేయి వదిలిపెట్టేసిన, నాకు పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి నన్ను వదిలిపెట్టాడు అని ప్రియులరా ఆ దేవుని మీద విశ్వాసం ఉంచి బ్రతికాడు. అందుకే ఆయన దేవుని దూతలతో కొనిపోబడి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. సంగమా సంగమా, మనందరము పరలోకానికి కొనిపోబడాలి, మనందరము దానికోసం సిద్ధపడాలి, శ్రేష్టమైన పరలోకం సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి, ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రియులరా, విశ్వాసం కాపాడుకుంటున్నామా? ఎవరైతే అల్పమైన విశ్వాసం, బలహీనమైన విశ్వాసం, ఈ బలహీనమైన విశ్వాసాల్లో ఉన్నారో మనందరము దృఢమైన విశ్వాసము సంపాదించుకొని మేఘమండలముల మీద కొనిపోబడుదుముగాక. ఇప్పటికి 3 విన్నామండి. మొదటిగా ఎవరు కొనిపోబడతారు చెప్పండి? దేవునికి ఇష్టలు కొనిపోబడతారు. రెండవదిగా శరీరములో శ్రమ పడిన వారు. శరీర శ్రమలు చూసి దిగులు పడకుండా దేవుణ్ణి నమ్మకంగా ఎన్ని శ్రమలు, నిందలు, అవమానములు, తృణీకారాలు, ఉమ్మివేయబడతాలు ఎదురైనా దేవుణ్ణి వెంబడిస్తే వారు కొనిపోబడతారు. 3, విశ్వాసములో స్థిరమైన వారు కొనిపోబడతారు. ఇంకొకటి చెప్పి ముగిస్తారు. 102వ కీర్తన 17వ వచనము. 102వ కీర్తన 17వ వచనము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ప్రియులారా, 18 కూడా, యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కోర్చబడినప్పుడు. దేవుణ్ణి సేవించటానికి జనములు రాజ్యములు కోర్చబడతాయి. ఎవరు, ఏ జనాలు కోర్చబడతారంటే దిక్కులేని దరిద్రులుగా. ఏమండి? దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక. ఇక్కడ చూడండి, లాజర్ దరిద్రుడు లోకం దృష్టిలో. ఆయన ఏం చేయటం మొదలు పెట్టాడు? అయ్యా దిక్కులేని వాడిని అయ్యా, దయచూపయ్యా అని దేవుడి వైపు చేతులు ఎత్తటం మొదలు పెట్టాడు. ప్రియులరా, మనందరము ఇది నేర్చుకోవాలి. దేవుని వైపు మన చేతులెత్తి హృదయాన్ని విప్పి కన్నీటితో ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. అయ్యా, నా చుట్టూ అందరూ ఉన్నారయ్యా, కానీ ఎవ్వరూ లేని వ్యక్తిలాగా బ్రతుకుతున్నానయ్యా. గుండెలో ఎన్నో గాయాలున్నాయ్యా, వాటికి ఆదరణ దొరకటం లేదయ్యా. పైకి సమాజంలో గొప్పగా మంచిగా అందరూ అనుకునేటట్లే బ్రతుకుతున్నానయ్యా, నా చుట్టూ అందరూ ఉంటున్నారయ్యా, కానీ నా హృదయానికి స్వాంతన దొరకటం లేదయ్యా. నీ హృదయంలో ఉన్న వేదన దేవునికి చెప్పుకో. ఆయన నీ ప్రార్థన నిరాకరించే దేవుడు కాదు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక, యా నువ్వే నాకు దిక్కు. దావీదంటాడు, దాసి కన్నులు తన యజమానురాలు తట్టు, దాసుని కన్నులు తన యజమానిని తట్టు ఎలాగా చూస్తూ ఉంటాయో, నా దేవుడైన యెహోవా నన్ను కరుణించే వరకు నా కన్నులు ఆయన వైపుకే నేను చూస్తూ ఉన్నాను. ప్రియులరా, ఆయన తట్టు చూడటం నేర్చుకోండి. నాకెవ్వరు లేరని నువ్వు కృంగిపోవద్దు. నీ ప్రార్థన నిరాకరింపకుండా నీ గుండెలో ఉన్న వేదన అర్థం చేసుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన వైపు. లాజర్ దరిద్రుడే కానీ ప్రార్థనా పరుడు. ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రియులరా, కొన్ని గృహాల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. కూర్చోటానికి పాపం వాళ్ళ ఇళ్ళ దగ్గర సరైన కుర్చీ ఉండదు. కానీ ప్రియులరా, ఆ ఇళ్లలో వాళ్ళు చేసే ప్రార్థనలు హృదయాన్ని పరవశింపజేస్తూ ఉంటాయి. కొన్ని ఇళ్ళకి వెళ్తే ప్రియులరా, ఇంటిలో వెల్ ఫర్నిష్డ్ హౌసెస్, ఇంటి నిండా చక్కగా ఒక సోఫా సెట్లు ఉంటాయి, డబుల్ కాట్ బెడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అరుపులు కేకలే, ప్రార్థన ఉండదు. ఏమీ లేని కుటుంబాలలో ఎంత ప్రార్థన. నేను సేవ చేయటానికి ఒక ఊరు వెళ్ళేవాడిని ప్రియులారా.
నగరం దగ్గర బందెలవారిపాలెం అని. అది మేము రోడ్డు మీద బస్సు దిగి అవి మాగాడి చేలల్లో ఆ కాలువలు దాటుకుంటూ మాకు తొడల వరకు నీళ్లు వస్తూ ఉండేవి, ఫ్యాంటులు తడిచిపోతూ ఉండేవి. అలాగే అక్కడికి వెళ్ళేవారి. నేను వెళ్ళినప్పుడు ఒక్క డాబా కూడా లేదండి, ఆ ఊర్లో ఒక్క డాబా కూడా లేదు. నేను అనుకునేవాడిని, ప్రభు ఒక తుఫాన్ లాంటిది రాత్రిపూట వస్తుంది, ఈ ప్రజలంతా ఏమైపోతారో ప్రభు అని ఏడ్చేవాడిని, దేవుడి దగ్గర ఏడ్చేవాడిని. కానీ ప్రియులరా, నేను అక్కడ కోటాల నైట్ స్టే చేస్తే తెల్లారి 3:30 ఆ రేంజ్లో లేచి నేను రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ప్రతి ఇంటిలో నుండి ప్రార్థన వినపడేది, ప్రతి ఇంటిలో నుండి ప్రార్థన. ఒక్క ఇంటికి సరైన కప్పు ఉండేది కాదు, ఒక్క ఇంటికి సరైన కప్పు ఉండేది కాదు. సగం వర్షం బయట, సగం వర్షం లోపలే. అలాంటి ఇళ్లలో ప్రార్థన ఉండేది ప్రియులారా. ఈ దినాలలో అది చూడలేకపోతున్నాం. గొప్ప ఇళ్ళు ఉంటున్నాయి, ఇంట్లో వారు 10 నిమిషాలన్నా ప్రార్థన చేసేవారు ఉంటున్నారా అంటే, కొంచెమన్నా బైబిల్ చదివే వాళ్ళు ఉంటున్నారా అంటే దొరకటం లేదు ప్రియులారా. లాజర్ లోకం దృష్టిలో దరిద్రుడే, కానీ ప్రార్థన పరుడు. ఈరోజు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? వెనక రోజుల్లో మంచాలు వేసేవాళ్ళు, తెల్లారి నిద్ర లేవగానే మంచాలన్నీ ఒక పక్కకి ఎత్తి పెట్టేసేవాళ్ళు, ఎత్తి పక్కన పడేసేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడు వేసేవాళ్ళు మంచాలు చెప్పండి? మళ్ళీ రాత్రికి పడుకునేటప్పుడు వేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంటిలో ఎక్కడికక్కడ చక్కగా, ఇక ఎత్తే మంచాలు కాదు, అవి పరిశుంచే మంచాలే. ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ప్రాణాన్ని సుఖపెట్టేస్తున్నాం. ప్రార్థన లేదు, మోకాళ్ళు వంచటం లేదు. అమ్మా, ఒక విషయం తెలుసా? శరీరంలో ఆరోగ్యం ఉన్నంత కాలం ఎక్కువగా ఉపవాసంతో ప్రార్థన చేయటం నేర్చుకోండి. బీపీ, షుగర్, గ్యాస్ ట్రబుల్ ఎంటర్ అయిన తర్వాత ప్రార్థన చేయలేం ఉపవాసం ఉండి. అందుకని శరీరంలో అనారోగ్యాలు ఎంటర్ అవ్వక ముందే ప్రార్థన చేయటం మొదలు పెట్టండి, ఉపవాస ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. మోకాళ్ళ నొప్పులు రాకముందే మోకాళ్ళ మీద ఉండి ఎలుగెత్తి ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. అవి రాబోతున్నాయి ఒకరోజు. అవి రాకముందే, ఇప్పుడు నీ ఆరోగ్యం నీలో ఉన్నప్పుడే. ప్రియులరా, మాకు ప్రతి నెల 1వ తారీఖు నేను ఎదిగిన సంఘంలో ప్రార్థన జరిగేది. 11 గంటలకు మందిరంలోనికి వెళితే అది 4ంటికి అయిపోవాలి ప్రార్థన. అది 4ంటికి ఎప్పుడూ అవదు, అది 4:30, 5 ఉపవాస ప్రార్థన అంతే. పొద్దున మోకరిస్తే సాయంత్రం దాకా మోకాలు మీద నుంచి కదిలించేది లేదు ప్రియులారా. నిమిషం బాస పట్టేసుకొని కూర్చొని పరిస్థితి కూడా లేదు. కమిట్మెంట్ అంటే కమిట్మెంటే. నొప్పులు విలవిలలాడిపోయేవాడిని చాలా సందర్భాలలో, తట్టుకోలేకపోయేది శరీరం. కానీ ప్రభువా, శక్తిని ప్రభువా, ఆరోగ్యమి ప్రభువా. ప్రార్థన చేద్దామంటే మోకరించడమే చేతకాటుల ఈ దినాల్లో. మోకరించి ప్రార్థన చేసేవారే ఉంటల్లా. పిల్లలకు ప్రార్థన చేయమని ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఉండటంలా. కుటుంబాలలో పిల్లల్ని తన్ని, కొట్టి, గిచ్చి, తొడపాశాలు పెట్టి, బెత్తం చూయించి, అదిగో భూతముంది, దెయ్యం ఉందని బెదిరించి కడుపు నిండా పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ పిస్తా తినయ్యా, జీడిపప్పు తినయ్యా, బాదం పప్పు తినయ్యా అని పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ కడుపు నిండుగా తిండి పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రార్థన చేయించే వాళ్ళు ఉన్నారా మన కుటుంబాల్లో? అరే బిడ్డ శరీరంగా బలహీనం అయితే ఏముందండి, ఆత్మీయంగా వాళ్ళు బలహీనులైపోతే
శాశ్వత రాజ్యం కొనిపోబడటం పోగొట్టుకుంటారే, పరలోకం పోగొట్టుకుంటారే. పిల్లలకు మోకాళ్ళ మీద ఉండటం నేర్పించండి. మొక్కై వంగనిది వంగదండి, ఇరిగిపోద్ది తప్ప వంగదు. అందుకే చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే మన పిల్లలు ప్రభు రాకడలో ఎత్తబడద్దా? నేను నా కుమారుడు యుఎస్ వెళ్ళేటప్పుడు ఆ బెంగళూరులో ఇక ఆయనకి వీడ్కోలు చెప్తూ చివరి మాట ఒకటే చెప్పాను. నువ్వేదో సంపాదించాలనో నువ్వేదో కూడబెట్టాలనో నా మనస్సులో ఏమాత్రమూ లేదు నా కుమారుడా. ఒక్కటి మాత్రం చెప్తున్నా, తండ్రిగా నిన్ను నేను పరలోకంలో కలుసుకోలేకపోతే అది నాకు పరలోకమే కాదు, అది నాకు పరలోకమే కాదు. నిన్ను గనక నేను లాస్ట్ వర్డ్స్ నేను చెప్పినవి బిడ్డకు వీడుకోలు చెప్తూ ఉన్న టైంలో ఆ బెంగళూరు ఎయిర్పోర్ట్లో నా దగ్గర నుంచి వెళుతూ ఉన్నాడు డాడీ బై అంటూ. నా కుమారుడా, నువ్వు నాకు పరలోకంలో కనబడాలి, నువ్వు దేవుడిని వదిలిపెట్టద్దు. మీ డాడీ గుండె పగిలిపోయింది, మీ డాడీ బ్రతకలేడు. నువ్వు గనక దేవుడిని వదిలిపెట్టావంటే నేను బ్రతకలేను, నేనేమైపోతానో నాకు తెలియదు. నువ్వు దేవుడిని వదిలిపెట్టద్దు. ప్రియులరా, ఏం కోరుతున్నావు? మన బిడ్డలు పరలోకంలో ఉండొద్దా? ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నారా అని అడుగుతున్నావా? మోకరింప చేస్తున్నావా? దేవుని సన్నిధి అలవాటు చేస్తున్నావా? ఈ అలవాటు చెయ్యని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఇది నాన్న. అయ్యా, నా కుమార్తె దారి తప్పింది, నా కుమారుడు దారి తప్పాడు, నన్ను విసిగించేస్తున్నారు. అయ్యా, చాలా కుటుంబం నరకప్రాయం అయిపోయింది. అబ్బాయి తప్పు చేస్తే అమ్మాయి ఇక వాడి జోలికి నువ్వు వద్దు, వాడితో మనం తెగతింపులు అంటున్నారంట. అమ్మాయి తప్పు చేస్తే అబ్బాయి అంటున్నాడంట, ఇక మన ఇంట్లో కాలు పెట్టడానికి వీల్లేదు. కారణమేంటి? దేవుడిని పరిచయం చెయ్యని కుటుంబాలు, దేవుడిని ఆ బిడ్డలకు పరిచయం చెయ్యని తల్లిదండ్రులు ఈ కష్టాల్లో గుండా వెళుతూ ఉన్నారు. ప్రియులరా, మన బిడ్డలు కూడా కొనిపోబడాలి మేఘమండలముల మీద. మన బిడ్డలందరూ, మన కుటుంబాలు పరలోకంలో ఉండద్దా? నీ బిడ్డ మీద చిన్న దోమ వాలితే రక్తం పీలుస్తూ ఉంటే నువ్వు దానిని చంపి ఎంత ఆనందపడతావు, నా బిడ్డ రక్తం ఎంత తాగింది అని. మరి యుగ యుగాలు అపవాది శక్తులు మన బిడ్డలను పీల్చి పిప్పు చేస్తూ ఆ నరకములో హింసించటం తట్టుకోగలవా? అందుకే బిడ్డలకు అన్ని ఇస్తున్నావు. ఈ రోజు నుంచి దేవుడిని ఇవ్వటం మొదలు పెడదాం. ఫోన్లు ఇచ్చావు, ల్యాప్టాప్లు ఇచ్చావు, బలమైన ఆహార పదార్థాలు ఇస్తున్నావు, వాళ్ళకి కావలసిన డ్రెస్సులు కొని పెడుతున్నావు, కాస్మెటిక్స్ అన్నీ రకరకాల ఆ ఫేషియల్ అందం కనబడటానికి రకరకాలు కొని పెడుతున్నావు. ఓకే, అది తప్పని నేను అంటం లేదు. దేవుణ్ణి ఇస్తున్నావా? ప్రార్థన ఇస్తున్నావా? వాక్యం ఇస్తున్నావా? దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయటం నేర్పిస్తున్నావా? నువ్వే మాకు దిక్కు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ మేఘమండలముల మీద కొనిపోబడతారు. ఎక్కడికి? ప్రభు వారితో సదాకాలము ఆయనతో ఉండటానికి. ఆహా, ఎంత శ్రేష్టమైన స్థలం, సమాధానకరమైన స్థలం, దేవుని ముఖ దర్శనం దొరికే స్థలం. ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ, ఆయన్ను చూసుకుంటూ, ఆయనలో పరవశిస్తూ యుగ యుగాలు ఆనందమే, సమాధానమే, సంతోషమే. నిత్యము కూడా వారి కన్నులలో బాష్ప బిందువులన్నీ తుడిచివేయబడతాయి. ఆకలి ఉండదు, వ్యాధులుండవు, మరణం ఉండదు, ఎల్లప్పుడూ ఆనందమే. అలాంటి శ్రేష్టమైన స్థలములోనికి కొనిపోబడాలి అంటే దేవుడే మాకు దిక్కు అని ప్రార్థన చేసే వారందరినీ దేవుడు ఏం చేయబోతున్నాడు? కొనిపోబోతున్నాడు. ప్రియులరా, ఈ రోజున ప్రార్థన చేద్దామా? అయ్యా, నువ్వే మా దిక్కయ్యా, నీ దగ్గరికే నేను చేరుకోవాలనుకుంటున్నానయ్యా అని హృదయం తెరిచి ప్రార్థన చేస్తావా? ప్రభు మనందరినీ ఆయన మేఘమండలముల మీద కొనిపోవునుగాక. ఆయనతో యుగ యుగములు మనము, మన కుటుంబములు, మన సంఘములు చేర్చబడునుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు అందరూ నోరు తెరిచి, యేసు ప్రభువా, నా కుటుంబము మేఘమండలముల మీద కొనిపోబడాలి నాయనా. అయ్యా, లేచి నిలబడి ప్రార్థన చేసేవారు ఒక్క 5 నిమిషాలు అందరూ లేచి నిలబడి, యేసు ప్రభువా, మీ చేతులు దేవుని వైపు ఎత్తి, యేసయ్యా నాకు సహాయం చెయ్యయ్యా, నిజమే ప్రభువా.